సమాజం బాగుంటేనే నేను బాగుంటాననేటువంటి విధానాన్ని జీర్ణించుకున్న వ్యక్తి, అణగారిన వర్గాలకు ఒక ఆశాజ్యోతిగా రాయలసీమ ప్రాంతంలో అనంతపురం జిల్లా అనావృష్టిని గుర్తిరిగి అనేక దశాబ్దాల కిందట అనంతపురానికి చేసి ఆ రోజు నుంచి ఆయన ఒక లక్ష్యంతో సమాంతర ప్రభుత్వం పరంగా సమాంతరంగా నేనున్నానని చెప్పి ప్రభుత్వం చేయలేనటువంటి ఎన్నో గొప్ప పనులు చేసినటువంటి మానవతావాది విన్సెంట్ ఫెర్రర్ గారు. ఆయన సేవలు అంటే విద్య, వైద్య, సామాజిక సంక్షేమ పరంగా ఆయన చేసినటువంటి సేవలు వర్ణాతీతం. అలాంటి మహోన్నతుని యొక్క విగ్రహం అనంతపురంలో ఉండాలని అవే సంస్థ ద్వారా ఆ రోజు ప్రతిష్ఠిస్తే మరి దీన్ని తిరిగి పునఃప్రతిష్ఠించి అంటే ఈ రహదారుల వెడల్పు పేరుతో తొలగించారు. మళ్ళీ పునఃప్రతిష్ఠించాలని చెప్పి మరి అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి దళిత నేతలు అదేవిధంగా అవే సంస్థ సభ్యులందరూ కూడా కలిసి పోరాటం చేసి మళ్ళీ ఇక్కడే ప్రతిష్ఠించడానికి మనం ఆ రోజు ఒక కేసులు పెట్టినా మరి ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా కూడా అందరి సహకారంతో మళ్ళీ పునఃప్రతిష్ఠించాం. ఈరోజు ఆయన కుటుంబం అదే విధానాన్ని కొనసాగిస్తూ ఉంది. ఆర్డిటీ అనేటువంటిది ఒక సమాజం కోసమే ఉంది అనేటువంటి భావన ప్రజల్లో ప్రస్ఫుటంగా వాళ్ళ మెదళ్ళలో బుద్ధుల్లాగా నెలకొని ఉంది. అలాంటి బంధం విడిరానిది ఆర్డిటీకి ప్రజలకు ఉన్నటువంటిది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కోసం నిరంతరం పరితపించిన గొప్ప మానవతావాది. ఆయనకు మాకు ఉన్నటువంటి సాన్నిధ్యం వలన గతంలో కూడా అనేక రకాలుగా ఏవైనా ప్రజా సమస్యల పట్ల ప్రజల కోసం అడిగితే వెంటనే స్పందించి సహకరించినటువంటి సంస్థ. నేడు కూడా అదే బాటలో కుమారుడు కుటుంబం కూడా కొనసాగుతూ ఉంది. ఈ విధంగా వాళ్ళు రుణం తీర్చుకోలేనటువంటిది. ఆ విధంగా ప్రతి ఏడాది ఆయన జన్మదిన వర్ధంతి ఉన్న అవే విగ్రహ ప్రతిష్ట కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఆయన యొక్క రుణాన్ని తీర్చుకునే రీతిలో కాసులో పూర్తయిన కొంతలో కొంతైనా ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం వల్ల కొంత మానవత్వం అందరిలో నెలకొంటుంది. అందుకనే ఆయనకి తర్వాత దీని యొక్క విధానాన్ని కూడా శిలాపలకాల మీద పెట్టాం. ఎవరితో చందాలు వసూలు చేయకుండా స్వచ్ఛందంగానే ఈ అవే సంస్థలను నిర్మించాం. నాకు ఒక మహత్భాగ్యాన్ని కూడా నేను భావిస్తూ ఉన్నా. ఇది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. మనిషి చేసిన మంచి, చేసినటువంటి మేలు ఆయన ఉన్నా లేకపోయినా కూడా ప్రజల్లో అవి కొనసాగుతూనే ఉంటాయి. ఆయన చిరస్మరణీయంగానే కొనసాగుతూనే ఉంటాడని చెప్పి ఆశిస్తున్నాను. సార్, ఇప్పుడు విదేశీ ఒక నిమిషం విదేశీ విరాళాలను ఈ సంస్థకు ఆపేశారు సార్. ఇప్పుడు పూర్తి స్థాయిలో గడ్డుకాలం అని చెప్పొచ్చు. దీనికి మీ వైపు నుంచి ఏమైనా పోరాటం కానీ మీ వైపు నుంచి ఏదైనా? నాకు తెలిసిన విషయము తప్పకుండా ఢిల్లీకి పోయి అమిత్ షా గారిని అప్పీల్ చేస్తాం. తర్వాత నేను సంబంధించినటువంటి వ్యక్తులతో కూడా హోమ్ మినిస్టర్ గారిని కలిసి త్వరలోనే నేను ప్రత్యక్షంగా ఢిల్లీకి పోయి ఉన్నటువంటి ఈ విషయాలను కూడా ఆయన విశదీకరించి దీని మీద ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండడానికి మా వంతు ప్రయత్నం కూడా నేను చేస్తాను. సుమారు 15,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు సార్. పిల్లలు ఉన్నారు. 8 నెలల నుంచి ఇబ్బంది ఉంది. వీళ్ళు పూర్తి స్థాయిలో రోడ్డును పడే పరిస్థితి. త్వరలోనే ఢిల్లీకి కూడా వెళ్ళి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో లేదా అమిత్ షా గారిని కూడా ప్రత్యక్షంగా కలిసి అపాయింట్మెంట్ తీసుకొని